భర్తీ చేయాలి. భవానీ సార్, నేను ఎస్ఈటీ స్టూడెంట్ని. 2018లో నా బీఎడ్ కంప్లీట్ అయింది సార్. సుమారు 6.5 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ డిఎస్సి పోస్టులు అనేది రిక్రూట్మెంట్ని ప్రభుత్వంలో చేశారు సార్. మేము ఎంతో ఆశగా ఎదురు చూసాం. గత 5 సంవత్సరాలు మాకు నోటిఫికేషన్ రాలేదు. చాలా పెద్ద ఎత్తున నోటిఫికేషన్ వచ్చిందని చాలా సంతోషం వ్యక్తం చేశాం సార్. అలాంటిది రోస్టర్లోని మా గిరిజన పోస్టులు, మా ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు 335 పోస్టులు గాను మాకు కేవలం 21 పోస్టులు మాత్రమే కేటాయించడం జరిగింది సార్. మేము సుమారు 12,000 అప్లికేషన్స్ ఉన్నాయి సార్. మా ఎస్జిటి, మా ఏజెన్సీ ప్రాంతాల నుంచి 21 పోస్టులతో మా నిరుద్యోగులకి ఏమీ న్యాయం జరుగుతుంది సార్. మిగిలిన ఫ్యామిలీస్ ఎంత అన్యాయం అయిపోతాయి సార్. మా గిరిజనులకి చదువుకున్న నిరుద్యోగులు కానీ ఇంకా మిగిలిపోతున్నాం సార్. మేము ఇంకా సీఎం గారు మీరు ఆలోచించాలి. ఏజెన్సీ ప్రాంతంలో మాకు ఎలాంటి డెవలప్మెంట్ లేదు, ఎలాంటి కంపెనీస్ లేవు, కొన్ని ఏదైనా ప్రైవేట్ సోర్సింగ్ కూడా లేదు సార్. మేము చదువుకున్న నిరుద్యోగులుగా ఉండిపోతున్నాం. మేము చదువుకున్నది ఇందుగా మేము గవర్నమెంట్ పోస్టులు మేము కొట్టలేకపోతున్నాం వాళ్ళ బాధతో ఉన్నాం సార్. కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి సార్, కొన్ని వేల అప్లికేషన్స్ ఉన్నాయి. మీరు దయచేసి దీనికోసం మీరు ఆలోచించాలి సార్. మా జీవో నెంబర్ 3 రద్దయినప్పటి నుంచి మాకు ఎలాంటి పోస్టులు లేకుండా ఇలా ఉంటుంది సార్. మేము ఎంత కష్టపడినా నిరుద్యోగంగా నిలిపోతున్నాం. మీరు అంటున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి ఉందని. చదువుకున్న నిరుద్యోగులకి ఉద్యోగాలు లేనప్పుడు ఏం చేస్తారు సార్? ఎవరైనా సరే గంజాయి బాటలు పడతారు, డ్రగ్స్లు అమ్ముకుంటారు, ఎలా బ్రతుకుతారు? ఏదో ఒక దారిలో బ్రతుకుతారు. ఒక మంచి దారిలో వెళ్ళాల్సిన నిరుద్యోగులు ఉద్యోగాలు రాకుండా ఒక చెడు దారిలో వెళ్ళాల్సిన అవసరం ఎలా వస్తుంది? గవర్నమెంట్ దీని తక్షణమే స్పందించాలి. మా నిరుద్యోగులకి న్యాయం జరగాలి. కనీసం దాంట్లో ఎంత కొంత కుటుంబాలు కూడా సక్సెస్ఫుల్గా జాబులు లేకపోతే ఎవరైనా అడ్డదారులనే పడతారు. మీరు ఏదైతే డ్రగ్ నిర్మూలన అంటున్నారో ఈ నిరుద్యోగులుగా మిగిలిపోతే నిజంగా అదే బాటలు పడతారు సార్. దయచేసి మీరు స్పందించాలి. మా గిరిజనులకి మీరు న్యాయం చేయాలి. అదే గిరిజనులు కాబట్టి మీరు సైలెంట్గా ఉంటున్నారు. అదే వేరే కేటగిరీస్ వాళ్ళైతే ఈ పాటికి మీరు దానికి తగ్గ సొల్యూషన్ చేసే వాళ్ళేమో మీరు చేయలేకపోతున్నారు. ఎందుకంటే మేము కేవలం గిరిజనులు కాబట్టి, మేము అనగారిన వర్గాలం కాబట్టి, మేమేం చేయలేం కాబట్టి మీరు స్పందించాలి సార్. మీ మీద ఒక అపారమైన నమ్మకం ఉంది. మీ గవర్నమెంట్ని మేము నిలబెట్టుకోవాలని అనుకున్నాం. కానీ తెలిసే తెలియక మా నియోజకవర్గంలో అది రాలేకపోయింది. కానీ చిత్తశుద్ధి మీ మీద ఒక చిత్తశుద్ధి ఉంది, మీ మీద ఒక నమ్మకం ఉంది. మీరు ఎలా అయినా మా గిరిజనులకి మా నిరుద్యోగులకి న్యాయం చేస్తారని చూస్తున్నాం. 7 సంవత్సరాలు సార్. ఇంకా మేము ఎందుకు సార్ చదువుకోవాలి? మాకు ఉద్యోగాలు లేనప్పుడు మేము ఎందుకు సార్ అసలు ఇంకా స్కూల్స్ డెవలప్మెంట్ అంటున్నారు. మాకు ఎందుకు సార్ మాకు ఉద్యోగాలే లేనప్పుడు? మా గిరిజనుల నుంచి ఎంతో టూరిజం స్పాట్స్ ఉన్నాయి, ఎంతో లబ్ధి పోతుంది సార్ ప్రభుత్వానికి. ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్ అంటారు, ఎక్కడ చూసినా అడవులు అంటారు, ప్రకృతి అంటారు. ఇవన్నీ ఎక్కడున్నాయి? గిరిజనులు ఉన్నాయి. మేము ఉండబట్టికే ఉన్నాయి సార్. ఇవన్నీ మీరు ఆలోచించి మా గిరిజనుల పోస్టులు మాకే భర్తీ చేయాలి. ఎందుకంటే 10 రోజుల్లో రిజల్ట్ ఉంది సార్. ఈ 10 రోజుల్లో రిజల్ట్లోనే మాకు రిజల్ట్ కావాలి. మా పోస్టులు మాకే కావాలి. మీరు స్పందించాలి. మీరు స్పందిస్తేనే మా జీవితాలు బాగుపడతాయి సార్. లేకపోతే మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే చెడుదారులో మా గిరిజన యువత దాన్ని పడతారు సార్. మీరు స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. మీకు ఎలా చెప్పాలో కూడా మాకు తెలియట్లేదు సార్. మాకు వేరే భవిష్యత్తు లేదు సార్. మేము చదువుకోవడం కూడా వేస్ట్. నిజంగా మాకు ఐటీడీఏ ఉంటే ఏది పీఓ గారు కూడా బయటికి రావట్లేదు సార్. మా ఐటీడీఏ ఎందుకు సార్? మాకు గిరిజనుల కోసం పెట్టిన ఐటీడీఏ గిరిజనులకే స్పందించకపోతే మాకు ఎందుకు సార్? ఈ ఐటీడీఏలు ఎందుకు? ఇవన్నీ క్లోజ్ చేసేయండి. మాకు రిజర్వేషన్ లేనప్పుడు ఈ ఐటీడీఏలు వద్దు. మాకు ఇంకేమొద్దు సార్. మాకు పీఓ ఇప్పటికీ బయటికి రాలేదు. మేము దాదాపు గంటల నుంచి చేస్తున్నాం. ఎందుకు సార్ రాలేదు పీఓ? ఐటీడీఏ ఎందుకోసం ఉంది? మా కోసమే ఉంది, గిరిజనుల కోసమే ఉంది. మేము గొంతెత్తితే తప్పు, మేము గొంతెత్తితే మాట్లాడకూడదు. ఎందుకంటే మేము తక్కువ కులాల వాళ్ళం, ఎస్టీ వాళ్ళం. వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళకి నాగరికత లేదు. నాగరికత లేని వాళ్ళకి నాగరికతలో ఉండేటట్లు చెయ్యాలే కానీ ఇంకా అనాగరికలుగా మీకు తొక్కి వేస్తున్నారు సార్. మీరు ఎలాగైనా దీనికోసం స్పందించాలి. ఈ 10 రోజుల్లో మా జీవనాలు తీసుకొని వచ్చి మా కోసం మాకు భర్తీ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఈరోజు ఈ ధర్నా ద్వారా ఆదివాసీ నిరుద్యోగులతో చేసిన ధర్నా ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఏజెన్సీ ప్రాంత పోస్టులన్నీ ఏజెన్సీ స్థానిక ఎస్టీ అభ్యర్థులతోనే భర్తీ చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి ఉన్నారు. అదేవిధంగా ఎన్నికల ప్రచార సభల్లో కూడా జీవో నెంబర్ 3 పోయిన తర్వాత
మేము ఆదివాసులకి న్యాయం చేయడానికి మేము న్యాయ ప్రక్రియ ద్వారా కానీ లేదంటే ప్రభుత్వం ఏదో విధంగా ఆదివాసులకు న్యాయం చేయడానికి మా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం అనేది జరిగింది. సార్ మీకు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి ఏంటంటే మరి మెగా డిఎస్సి 2025లో ప్రకటించిన ఏజెన్సీ పోస్టులను స్థానిక ఎస్టీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలి. అలా చేయకపోతే ఎస్టీ అభ్యర్థులు తీవ్రంగా ఈ డిఎస్సికి నష్టపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4000 పోస్టులు ఏజెన్సీ ప్రాంత పోస్టులన్నీ కూడా ఎస్టీ అభ్యర్థులు నష్టపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి పాడేరు ఐటీడీఏలోనే సుమారుగా డిఈడి బిఈడి చదువుకున్నటువంటి విద్యార్థులు సుమారుగా 12,000 మంది వరకు ఉన్నారు. ఈరోజు జనరల్ రోస్టర్ ప్రకారంగా చూసినట్టయితే పాడేరు ఐటీడీఏలో 21 పోస్టులు మాత్రమే వస్తుంది. మరి ఇది ఎంత అన్యాయం అనేటటువంటిది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఏజెన్సీ ప్రాంతంలో ఒక్క ఉద్యోగ నియామకాలు అంటే ఈ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించినటువంటి జీవో నెంబర్ 3 మాత్రమే పోయింది. సుప్రీంకోర్టు కొట్టివేసింది. కానీ రాజ్యాంగం కల్పించినటువంటి 5th షెడ్యూల్ కానీ 1/70 కానీ అలాగే పెసా చట్టం కానీ అటవీ హక్కుల చట్టం కానీ అనేక చట్టాలు ఇక్కడ నాన్ ట్రైబల్స్ని ఇక్కడ ఇన్కార్పొరేట్ చేసి వలసల్ని నిరోధించడానికి అనేక చట్టాలు ఉన్నాయి. మీరు ఇచ్చేటటువంటి జనరల్ నోటిఫికేషన్ ద్వారా ఇచ్చేటటువంటి ఉద్యోగాల ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల్ని చొప్పించడానికి ఈ చట్టాలన్నీ కూడా ఉల్లంఘిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ చట్టాలు అనుమతించడం లేదు కనుక ఇక్కడ జనరల్ చట్టాలు అమలు చేయడానికి వీల్లేనటువంటి పరిస్థితి. ఇది రాజ్యాంగం చెప్తున్నటువంటి మాట. దీన్ని మీరు ఉల్లంఘించవద్దు. మీరు గొప్ప విజనరీ పేద ప్రజల యొక్క వాళ్ళ యొక్క సంక్షేమం కాంక్షించేటటువంటి వ్యక్తిగా మీరు గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా ఆదివాసులకు అనేక హామీలు ఇచ్చి ఉన్నారు. జీవో నెంబర్ 3 పోయిన తర్వాత హామీలు ఇచ్చి ఉన్నారు. హామీలు నెరవేర్చడానికి మీరు తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ షెడ్యూల్ ప్రాంతాల ఉద్యోగ నియామకాల చట్టం ముందుగా మీకు న్యాయ ప్రక్రియ సుప్రీంకోర్టు ఒక తీర్పే మీకు అడ్డు అయితే చట్టం రాజ్యాంగం చెప్పింది. సుప్రీంకోర్టు కన్నా కూడా రాజ్యాంగ వ్యవస్థలు గొప్పది, రాజ్యాంగం గొప్పది. రాజ్యాంగమే చెప్తుంది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయడానికి కూడా మీరు అంగీకరించి ఉన్నారు. మీ ప్రభుత్వం అంగీకరించి ఉంది కనుక మీరు తక్షణమే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేసి ఆదివాసీలకు ఈ ఏదైతే మెగా డిఎస్సి ద్వారా జనరల్ 15-16 నోటిఫికేషన్ ద్వారా అన్యాయంగా ఈ ఏజెన్సీ ప్రాంత పోస్టులు మరి ఇతరులకు ఇస్తున్నటువంటి పోస్టులన్నీ కూడా చట్టం ద్వారా మీరు తీసుకొచ్చి మరి మా ఆదివాసీల నిరుద్యోగులతో ఈ మెగా డిఎస్సిలో ఏజెన్సీ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి మీరు కానీ దీనికి పట్టించుకోను ఎడల ఈ అన్యాయం ఇలాగే జరిగితే మాత్రం మేము ఖచ్చితంగా తప్పని పరిస్థితుల్లో మేము ఉద్యమానికి పూనుకోక తప్పదు. మీ మీద అమితమైనటువంటి విశ్వాసం ఉన్నప్పటికీ గౌరవం ఉన్నప్పటికీ కూడా మేము ఉద్యమ బాట పట్టాల్సినటువంటి గత్యంతరం లేనటువంటి పరిస్థితి వస్తుందనేటటువంటిది ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఈరోజు నిరుద్యోగ సమితి ఆధ్వర్యంలో ఈరోజు బోధకొండమ్మ ఇల్లు నుంచి వెంకటయ్య వద్దకు నిరసన చేయడం జరుగుతుంది. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే గిరిజన ప్రాంతంలో నుండి గిరిజన పోస్టులన్నీ కూడా గిరిజన చేతనే భర్తీ చేయాలని చెప్పి, అలాగే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి స్పెషల్ డిఎస్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి, అట్లానే షెడ్యూల్ ప్రాంతంలో ఉద్యోగ నియమ చట్టం చేయాలని చెప్పి ఈరోజు ప్రధానంగా మేమందరూ కూడా ఈ యొక్క 2025 మెగా డిఎస్లో మరి గిరిజనులకి ఎంతో అన్యాయం జరిగింది. ముఖ్యంగా మరి ఆనాడు
మరి అరకు ప్రాంతాలకు బహిరంగ సభ ఇచ్చేటువంటి నాటి చంద్రబాబు నాయుడు గారు మరి గిరిజన ప్రాంతాలకి మరి గిరిజన ఉద్యోగాలు గిరిజనులకి ఇస్తామని చెప్పి మరి మెగా డిఎస్లో ఈ అగ్నిస్తారామ జిల్లా వంటి గిరిజన ప్రాంతాల్లో కేవలం 21 కోట్లలో భర్తీ చేయడం అనేది చాలా ఇది విడ్డూరంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు పునరాలోచన చేసి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ఉద్యోగాలను కూడా గిరిజనులకే చెందినట్టుగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. కాబట్టి ఇదే డిఎస్లో కూడా ప్రతి ఒక్క నిరుద్యోగికి ఈ యొక్క గిరిజన ప్రాంత నిరుద్యోగికి ఈ యొక్క డిఎస్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదివాసులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదివాసులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. స్థానిక డిఎస్సీలో ప్రకటించిన సీఎం చంద్రబాబు ఆదివాసులకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలి. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి. 2025 మెగా డిఎస్లో ఆదివాసులకు ఇచ్చినటువంటి పోస్ట్ ఆదివాసులతోనే భర్తీ చేయాలి. జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత, జై ఆదివాసీ. మెగా డిఎస్సీలో ఏజెన్సీ పోస్టులను స్థానిక ఎస్టీ అభ్యర్థులతో భర్తీ చేయాలి. మెగా డిఎస్సీలో ప్రకటించిన ఏజెన్సీ పోస్టులను స్థానిక అభ్యర్థులతో భర్తీ